ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో సమావేశం పెట్టుకున్నారు. ఢిల్లీలో మాట్లాడుతున్న ఇండియా కూటమి నేతలు కలిసి పోరాడదాం మొదలైంది. అసలు ఉద్యమం మొదలైంది. ఇండియా కూటమి స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇండియా కూటమి భేటీలో విపక్ష పార్టీల ఏకగ్రీవ నిర్ణయం, మరో 5 అంశాలపై కలిసి పోరాటం. ఖర్గే ఇకపై 2 నెలలకోసారి కూటమి భేటీ. వచ్చే సమావేశం హైదరాబాదులో. అయితే ఎన్డీఏకు 20 మంది టీఎంసీల మద్దతు, టీఎంసీ ఎంపీల మద్దతు. టీఎంసీ ఎంపీలు ఎవరంటే మొన్న బెంగాల్లో ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, బీజేపీ వాళ్ళు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ ఎంపీలని ఇక ఉచ్చులేసి రాళ్ళకు. మీరు ఇంట్లోకి వస్తేనే ఒక లెక్క, రాకుంటే ఇంకో లెక్క వేసి రుచ్చులు వేయంగానే వాళ్ళు మద్దతు పలికిరు. అందులో పోయి చేరు. అయినా ఇప్పుడు నష్టమేం లేదు. వాళ్ళది కూడా ఎన్ని రోజులు ఇంకా అంటే ఇంకొక 24 నెలలు లేదంటే 30 నెలలు ఉండొచ్చు ఇంకా ఉంటే. ఆ తర్వాతనైనా ప్రజలు తేరుకొని ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేది ఇండియా కూటమినే. గుర్తుపెట్టుకోండి. నేను ఏదైతే గతంలో కూడా చెప్పినో, ఏవేవైతే ప్రిడిక్షన్లు చెప్పినో అవన్నీ 100% సక్సెస్ అయినాయి. ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా, నెక్స్ట్ ఇండియాలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమినే. ఇది రాసి పెట్టుకోండి అన్నైనా. సార్, ఓట్ల దోపిడీపై సీజీఐకి లేఖ రాస్తాం. ఇండియా కూటమి సమావేశంలో 5 కీలక నిర్ణయాలు. 1. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ప్రతి 2 నెలలకోసారి భేటీ కావాలని నిర్ణయం. హైదరాబాద్లో ఆగస్టు 8న కూటమి తదుపరి భేటీ. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని డిమాండ్. డిఎంకే ఆప్ గైహాజరు. భేటీకి హాజరైన 22 ప్రతిపక్ష పార్టీలు. డిఎంకే ఆప్ ఎందుకు గైహాజరయ్యారంటే, ఇప్పుడు డిఎంకే ఓడిపోయి వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. ఆప్ వాళ్ళ మీద ఇక ఎంత కత్తి నూరుతా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే, కొద్ది రోజులు సమయం తీసుకొని లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో వీళ్ళు కూడా వస్తారు, కలిసి కొట్లాడతారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై దీని మీద గట్టిగా స్టాండ్ తీసుకొని ముందుకు పోతే మన రూపాయి పతనం ఎట్లయింది, దీని మీద ప్రజలలోకి చేరవేయాలి. ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తున్నది, ఏం చేస్తున్నది, ఎక్స్పోర్ట్ ఎంత చేస్తున్నది, ఇంపోర్ట్ ఎంత చేసుకుంటున్నది, మరి యువత ఏటు పోతున్నారు, వీళ్ళు ఏం పరిశ్రమలు తీసుకొచ్చారు, పరిశ్రమలు ఎట్లా రిటర్న్ పోతున్నాయి మన దగ్గర నుంచి, ఇవన్నీ ప్రజలకు చేరేలాగా పనిచేస్తే నెక్స్ట్ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. ఇది వాస్తవం. ఇది కరెక్ట్గా పనిచేయర్రి. కలిసి కట్టుగా పనిచేస్తే కేంద్రంలో అధికారం ఇండియా కూటమిదే.